లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. G+2కి పర్మిషన్ తీసుకొని శ్రీపాద శ్రీనివాసరావు అనే వ్యక్తి G+5 కట్టాడు. సో అది అక్రమ నిర్మాణం. సో ఆ నిర్మాణంలో లోపమా లేకపోతే అప్పటికప్పుడు ఏం జరిగింది తెలియదు కానీ ఒక్కసారిగా బిల్డింగ్ కూలిపోయింది. 6 చనిపోయారని ఇంతకుముందు అన్నాం. బట్ భద్రాచలం ఎస్పీ అండ్ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం 2 చనిపోయారట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య తగ్గడం సంతోషం. అసలు ఇంకెవరు చనిపోకపోతే ఇంకా మంచిది. బట్ ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలి. పోలీసులు ప్రకటించేదాకా క్లారిటీ రావాల్సింది ఉంది. ఈ పన్ను చూసుకో, ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు, అర్థమైందా? నువ్వు డబ్బులు అడిగావు, నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు, సాక్ష్యం చెప్పు. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా, మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా. చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి, మీ తాత ముత్తాతలు ఏం చేయలేదు. అయ్యగారు చూసాగాను నేను. ఈ పన్ను చూసుకో, ఖబర్దార్, జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు, అర్థమైందా? నువ్వు డబ్బులు అడిగావు, నువ్వు డబ్బులు అడిగావు. సాక్ష్యం చెప్పు, సాక్ష్యం చెప్పు. మిమ్మల్ని అందరినీ ఎగిరిపారేస్తా, చూపిస్తా. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి, మీ తాత ముత్తాతలు చూస్తున్నారు కదా ఒకసారి. ఇప్పటిదాకా మనం ఆయనే ఓనరు, పేరు శ్రీపాద శ్రీనివాసరావు. ఇది ఇవాళ కాదు, ఇంతకుముందు జరిగిన వీడియో. ఇది అక్రమ నిర్మాణం. G+2కి పర్మిషన్ తీసుకొని G+5 కడుతున్నారు. ఇది తప్పని చెప్పడానికి వెళ్ళిన అధికారుల్ని బెదిరించడం మనం చూస్తున్నాం. ఖబర్దార్ అంటున్నారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అధికారులేమో సార్ అని పిలిస్తే అతడేమో ఏకవచనంతో సంబోధిస్తున్నాడు, పైగా తిరిగి బెదిరిస్తున్నాడు. నేను ఇట్లాగే చేస్తా, ఏమన్నా చేసుకోండి అంటున్నాడు. అంటే ఖచ్చితంగా అలా అన్నాడు అని అంటే ఇవాళ G+5 కడుతున్నాడంటే ఇంకా శ్రీపాద శ్రీనివాసరావుకి సపోర్ట్ చేసే శక్తులు కూడా ఉండాలి. చివరికి ఇవాళ ఆ ఫలితం మనం చూస్తున్నాం, దుష్పరిణామంగా సంభవించడం. ఇందులో ఇప్పుడు 2 మరణాలు సంభవించాయని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇంకా పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. పోలీసులకు ప్రకటన ఇచ్చేదాకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కానీ గాయపడ్డదైతే నిజం, వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇక్కడ G+2 పర్మిషన్ తీసుకొని G+5 కడుతున్నాడు శ్రీపాద శ్రీనివాసరావు. ఇప్పుడిక సంప్రదించడానికి వెళ్తే ఇంతకుముందు ఇన్ని మాటలు మాట్లాడిన పెద్ద మనిషి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. వర్క్ చేపిస్తున్నారా ఈరోజు? కింద చేపిస్తున్నారు, పైన కాదండి, మరి మొత్తం పిల్లలు పెడుతున్నారు, ఆ స్లాబ్ వేస్తున్నారు. ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగిస్తండి, కూలిపోతే మీకే ఇబ్బంది. ఇక మనం చూస్తున్న మాన్య విజువల్స్లో పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఎలా కూలింది, ఇంకా ఎవరైనా అక్కడ చిక్కుకొని ఉన్నారా, వారిని తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లే సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పటికైతే 6 చనిపోయారని స్థానికులు చెప్పిన మాట లేదు, 2 చనిపోయారని పోలీసులు అంటున్నారు, మరికొందరు గాయపడ్డారని చెప్తున్నారు. అయితే పూర్తి డీటెయిల్స్, ఎలా భవనం కూలింది, తర్వాత ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాల పాలయ్యారు, వారి పరిస్థితి ఎలా ఉంది అనేది క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ మనం 5 PM బులెటిన్లో తెలుసుకుందాం.